హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. సో ఈరోజు ట్రాన్సాక్షన్స్ని ఈజీ వేలో ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో మీకు ఇక్కడ కనిపించే ఫిలిం ఇంపాక్ట్ ప్రీమియం వీడియో ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ప్లగిన్ని మీరు జస్ట్ డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ ప్రీమియర్ లోపలికి అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఎస్ కొట్టినట్లయితే. సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసింది కాబట్టి రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు. అండ్ ఈ ప్లగిన్ డైరెక్ట్గా మనకి ప్రీమియర్ ప్రో లోపల ఎఫెక్ట్స్ ప్యానల్ లోపల అయితే కంప్లీట్గా మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ మీకు వీడియో ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది కదా, సో ఈ వీడియో ట్రాన్సాక్షన్స్ పైన ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. సో వీడియో ట్రాన్సాక్షన్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫిలిం ఇంపాక్ట్, లైట్ లీక్స్ అని, బ్లర్ అని మొత్తం టోటల్గా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ క్లియర్ ప్రివ్యూ అయితే ఉన్నాయి. ఒకసారి మనం చెక్ చేద్దాం ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. జనరల్గా నేను ఇప్పుడు ఇక్కడ యానిమేషన్స్ అని ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ అని చెప్పేసి ఉన్నాయి, అండ్ ఫిలిం ఇంపాక్ట్ ఎసెన్షియల్స్ అని చెప్పేసి ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి టోటల్గా. సో ఈ ప్లగిన్ యూజ్ ఏంటి అండ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. జస్ట్ మీరు వెరీ సింపుల్ డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫిలిం ఇంపాక్ట్ అని చెప్పేసి ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీకు ప్లగిన్ లోపల ఉండే ప్రీసెట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. అండ్ డైరెక్ట్గా ఇక్కడ మిర్రర్ ఇంపాక్ట్ అని ఉంది, ఒకసారి చెక్ చేద్దాం వాట్ ఈస్ మిర్రర్ ఇంపాక్ట్, ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. అండ్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఒక ఎర్రర్ లాగా వస్తుంది, నో ప్రాబ్లం. సో సింపుల్ ట్రాన్సాక్షన్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఇంపాక్ట్ తర్వాత ఇంకా అండ్ పేజ్ పీల్ అని చెప్పేసి ఉంది. సో జస్ట్ పేస్ట్ ఆన్ ఇట్, మనకి ఏమవుతుంది పేజ్ టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. అండ్ సేమ్ హియర్ వీ హ్యావ్ లాట్. సో 3D స్పిన్ ఇంపాక్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే టోటల్గా ఉన్నాయి. అండ్ ఇంకా చెక్ చేద్దాం, ఇది ఓన్లీ ఒక ఫోల్డర్ మాత్రమే. అండ్ దీని లోపల నుంచి నెక్స్ట్ స్మార్ట్ టూల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీంట్లో మోషన్ కెమెరా అంట, మోషన్ ట్విన్ అంట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని ఒకసారి అయితే చెక్ చేద్దాం. జస్ట్ యూజ్ కంట్రోల్-కే, నేను చూస్తున్నాను శాంపిల్స్ మాత్రమే. అండ్ ఐ పేస్ట్ హియర్. సో ఇది కంప్లీట్గా కెమెరా మూమెంట్ని తీసుకొస్తుంది, అంటే ఒక జూమింగ్ ఎఫెక్ట్ లాగా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా మనకి చాలా ప్లగిన్స్ అయితే ఉన్నాయి, విల్ చెక్ ఇట్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లగిన్. అండ్ మోషన్ ట్విన్ అని చెప్పేసి ఉంది, ఒకసారి చూద్దాం ఈ ట్రాన్సాక్షన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. సో ఇది అంటే లాస్ట్ టైం మన ట్రాన్సాక్షన్ ప్యాక్లో మనం ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఇట్స్ అ లాంగెస్ట్ ప్రాసెస్. సో దీంట్లో ఏంటంటే మనకి ఈజీ వేలో డైరెక్ట్గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ పుష్ ఇంపాక్ట్ అని చెప్పేసి ఉంది, జస్ట్ డ్రాప్ ఇట్. సో స్లైడ్ అవ్వడం అంటే ఆల్రెడీ మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ప్రీమియర్లో ఉన్నాయి, బట్ దానికంటే చాలా ఎక్కువ ఎఫెక్ట్స్ మనకి ఈ ఫిల్మ్ ఇంపాక్ట్ ప్లగిన్ ద్వారానైతే యాడ్ అవుతున్నాయి. ఈవెన్ ఇక్కడ ఎర్త్ క్వేక్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. సో హౌ ఇట్స్ వర్క్స్, జస్ట్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. సో మనకి ఓకే ఎర్త్ క్వేక్ అయితే ఎలా వస్తుందో అలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ యూస్ కంట్రోల్ అగైన్ గ్లాస్ ఇంపాక్ట్ అంట, ఒకసారి చూద్దాం. సో పూర్తిగా ఒక గ్లాస్ మోడల్లో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 100 ట్రాన్సాక్షన్స్ వరకు అయితే మనకి టోటల్గా దీంట్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ కంప్లీట్లీ అరౌండ్ 1 2 3 4 5 6 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఫోల్డర్ లోపల మనకి 10 ట్రాన్సాక్షన్స్ పైన అయితే ఉన్నాయి. ఒక 60 వరకు అయితే ఈజీగా ఉంటాయి. సో ఐ పేస్ట్ హియర్. సో ఇట్లాంటి చిన్న చిన్న ఎఫెక్ట్స్ మనకి ప్రీమియర్ ప్రోలో లేని ట్రాన్సాక్షన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా పేస్ట్ చేసి చూస్తున్నాను అనమాట. ఓకే, సో ఐ గో ఫర్ నెక్స్ట్ వన్, పాపప్ మోషన్ ఇంపాక్ట్. ఇవేంటంటే మనకి ప్రీమియర్ ప్రోలో అయితే లేవు. సో సింపుల్ జూమ్ ఇన్, జూమ్ అవుట్స్, బీట్స్ దగ్గర మనం ఈజీగా ప్రీ వెడ్డింగ్ వీడియోస్ ఎడిట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ని యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి వీడియోకి ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఫుల్ ఇంపాక్ట్, స్పిన్ మోషన్. అండ్ ఈ కంప్లీట్ డెమో కూడా అంటే ఈ ట్రాన్సాక్షన్స్ దీంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి ఏంటి అని మీకు లింక్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ప్లగిన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డౌన్లోడ్. కంట్రోల్-కి అగైన్. సో ఒకసారి చూద్దాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఈవెన్ లైట్ లీక్స్ అండ్ లైట్ లీక్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్ట్గా
డ్రాప్ చేసేయండి. సో మీరు దీంట్లో ఏంటంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ కంట్రోల్ దిస్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ అని చెప్పేసి ప్యానల్ వచ్చేస్తుంది. దీంట్లో మీకు క్లియర్గా దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే దాని విడ్త్ కానీ హైట్ కానీ పెంచుకోవచ్చు. ఈవెన్ దాని టైంని కూడా మీకు కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఏ లెవెల్ వరకు అయినా. ఓకే, అండ్ డైరెక్షనల్ ఇంపాక్ట్, ఫ్లేర్ ఇంపాక్ట్. సో ఇట్లయితే డిఫరెంట్గా ఐ మీన్ దిస్ ఈస్ అ లెన్స్ ఫ్లేర్స్. సో మనకి చూసారా ఇలాంటి ఫ్లేర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. లెన్స్ బ్లర్ ఇంపాక్ట్, ఇట్లా ఏవైతే మనకి ప్రీమియర్ ప్రోలో కొన్ని ట్రాన్సాక్షన్స్ లేవో అవన్నీ ఉన్నాయి. ఈవెన్ ఇది బ్లర్ నుంచి నార్మల్ పొజిషన్కి అయితే వస్తుంది. ఓకే, సో ఇలాంటి వాటన్నిటిని ఇలా చేయాలి. లైట్ లీక్ ఇంపాక్ట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక లైట్ లీక్ అయితే క్రియేట్ అయింది. ఇఫ్ యూ వాంట్ ఎడిట్ దిస్ లైట్ లీక్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. మీరు ఇక్కడికి వచ్చేసి ఈ సెంటర్ నుంచి రావాలా లేదా స్టార్టింగ్లోనే కట్ అవ్వాలా ఏంటి అనేది వీ హ్యావ్ టు డిసైడ్. ఓకే, సో దీనికి సంబంధించి ఎలా స్క్రోల్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ కస్టమైజ్డ్ యూ కెన్ కస్టమైజ్ ఇట్. డైరెక్ట్గా ఇంకొక ప్యానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఏవైనా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా కస్టమైజ్ అయితే చేయొచ్చు. డిఫాల్ట్ ఉంటుంది మొత్తం అంతా. ఓకే, సో దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ మీకు ఇక్కడైతే ఇంకా క్లియర్గా ఉన్నాయి. అండ్ మీకు ఈ లైసెన్స్ కీస్ ఇవన్నీ డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది. నో ప్రాబ్లం మీరు ఇన్స్టాల్ చేయగానే. అండ్ లైట్ స్వీప్. సో లైటింగ్కి సంబంధించి అయితే చాలా బాగున్నాయి. ఇది చూసారా ఈ ట్రాన్సాక్షన్, ఒక లైట్ బీమ్ అనేది అటు వెళ్ళిపోయింది, ఎంత క్లియర్గా ఉందో. సో నేను ఇది కంప్లీట్గా ఒక రా ఫుటేజ్ మీద అయితే టెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు ఒక స్కై ఇంపాక్ట్, అంటే ఐ మీన్ ఫుటేజ్ ఒక ఫుటేజ్ నుంచి ఇంకొక ఫుటేజ్కి చేంజ్ అయినప్పుడు వచ్చే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ చూసారా ఒకసారి ఎలా ఉందో. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని మనకు ప్రీమియర్ ప్రోలో డిఫాల్ట్గా అనేటివి ఉండవు. వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ. సో ఇక్కడ మనకి రేడియల్ బ్లర్ ఇంపాక్ట్ అంట, విల్ చెక్ ఇట్ అవుట్. సో చుట్టూ ఒక బ్లర్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది. సింపుల్, అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ మీకు ఈజీగా లుక్ తీసుకొచ్చుకునేటట్టుగానైతే దీంట్లో ఉన్నాయి. అండ్ రే ఇంపాక్ట్. సో మీకు ఈ ప్యాక్ లోపల 2 ప్లగిన్స్ అయితే ఉంటాయి. సో రేస్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కంట్రోల్ కే అండ్ సోలరైజ్ ఇంపాక్ట్. సో ఇది చూసారా ఒక ఫైరీ ఇంపాక్ట్ అయితే ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. సో ఇంకా ఇలా చేసుకుంటూ పోతే వీడియోకి చాలా టైం తీసుకుంటుంది. సో ప్రజెంట్ వరకు అయితే ఇప్పటి వరకు అయితే ఈ ప్లగిన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.